హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బఫ్ అండి. చాలా ఈజీగా చిన్న చేంజెస్తో మనము బఫ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను వీడియోలో కట్ చేసేది చూపించట్లేదండి. సో శారీ క్లాత్ని అయితే తీసుకోండి. ఇట్లా నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు అండి. సో మీ చాయిస్, జిగ్జాగ్ చేసుకున్నా పర్లేదు, స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి, అక్కడ మార్కింగ్ నుంచి మనము 2 సైడ్స్ కుచ్చు అనేది పెట్టేసుకోవాలన్నమాట. మిగిలినదంతా సాదాగా కుట్టుకోవాలి, మనకి క్లాత్ ఎలా ఉంటే అలాగా. నేను చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి. మీకైతే ఒక డిఫరెంట్ బఫ్ స్టిచ్చింగ్ అయితే వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా లుక్ అయితే ఉంటుంది. అలాగే డిఫరెంట్ టైప్లో మనకి ఓన్లీ హ్యాండ్కి పైన మాత్రమే బఫ్ వచ్చి మిగిలినదంతా ప్లెయిన్గా లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎవరికైనా టైలరింగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. మనం సెకండ్ వన్ చూడండి, నేను అక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి మాత్రమే మనము కుచ్చు అనేది పెట్టుకుంటాము, మిగిలినది ప్లెయిన్గా స్టిచ్ చేస్తామన్నమాట. నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా స్టిచ్ చేసేయండి. ఒక కొత్త రకపు మనకి బఫ్ హ్యాండ్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట. బుగ్గ చేతులు అంటారు కదా, ఇది ఈ టైప్లో గనక పట్టు శారీస్కి కానీ, లేదు అంటే చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారంటే లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మనకి విత్ లైనింగ్తో వచ్చినా కూడా మనకి బఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పేది 100% ట్రూ అన్నమాట. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్గా లుక్ కూడా చూపిస్తానండి నేను మీకు. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకైతే ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను అక్కడ చాలా స్లోగా చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ టైప్లో చాలామంది తక్కువగా స్టిచ్ చేసుకుంటారు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని ఎండ్ వరకు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉద్దేశించి స్టిచ్ చేసింది అనమాట. సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనము ఫస్ట్లో స్టిచ్ చేసింది సాదాగా పెట్టేసుకుంటున్నాము. కుచ్చు వచ్చిన దగ్గర నుంచి మాత్రమే కుచ్చు అనేది పెడుతున్నాము. కుచ్చు కూడా మనము కింద పెట్టిన కుచ్చుకు ఆపోజిట్ అయితే పైన మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మనము ఎదురుగా కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. మనకు హ్యాండ్ లెంత్ని అయితే లైనింగ్ తీసుకొని ఉంటాం కదా, మనం అక్కడ తీసుకున్న లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ హ్యాండ్కి మనము డిఫరెంట్ టైప్లో ఈ విధంగా కుచ్చు అయితే పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు కొంచెం క్లాత్ని ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదు, రిమూవ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకున్న తర్వాత. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేయాలన్నమాట. అక్కడ అది కట్ చేసిన తర్వాత మీకు అవుట్లుక్ అనేది చూపిస్తాను. కంప్లీట్గా ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే విధంగానే మీరు జాగ్రత్తగా కుచ్చు పెట్టేసుకోండి, ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ అండి, షిఫాన్ క్లాత్ అనమాట. కొంతమందికి రాదు కదా, సో అందుకని చెప్పేసి నేను 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. లేదు అంటే ఒక హ్యాండ్ని స్టిచ్ చేసేయచ్చు మనము. సో అందుకే తెలుస్తుంది కదా అని చెప్పేసి నేనైతే 2 హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. అక్కడ బఫ్ అయితే కంపల్సరీ ఆపోజిట్గా అయితే పెట్టుకోవాలండి, అది గమనించండి. మనము బఫ్ ఆపోజిట్గా పెట్టకపోతే కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. కానీ జిగ్జాగ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే మనము ఇక్కడ ప్లెయిన్గా స్టిచ్ అనేది చేస్తాం కదా, అక్కడ మనకి ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే జిగ్జాగ్ చేయలేదండి, నార్మల్ స్టిచ్ చేశాను. నార్మల్ స్టిచ్ చేస్తే మనము రెండో దాని మీద కుట్టు వేసినా కూడా మనకి క్లాత్ అనేది పక్కకి వెళ్ళదు. అదే జిగ్జాగ్ చేసి కుట్టు వేసామనుకోండి, అది పక్కకి జరిగే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తామన్నమాట.
మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి నేను అక్కడ బాడీ పార్ట్కి నేను హ్యాండ్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను. మనం షోల్డర్కి స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ నెక్ సైడ్ నుంచే స్టిచ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఒకవేళ నెక్ సైడ్ ఎక్కువ తక్కువ వచ్చిందంటే కట్ చేసామంటే మనం తీసుకున్న షేప్ అనేది చెడిపోతుందన్నమాట. కాబట్టి మనము నెక్ సైడ్ నుంచి ఈక్వల్గా పెట్టేసి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా మనకి బఫ్ లుక్ అయితే ఏ విధంగా ఉంది అని. ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకుంటే దానికి అయిపోతుందండి. లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మరీ చెప్తున్నాను, ఇలా చిఫాన్ జార్జెట్ క్లాత్ల కంటే కూడా పట్టు శారీస్కి కొంచెం నీలుక్కొని ఉంటాయి చూడండి, స్టిఫ్గా ఉంటాయి, వాటికైతే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా మీరైతే ఇంట్లో ట్రై చేయి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.